గత 5 రోజుల నుంచి శ్రీశైల జలాశయానికి ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి వరద పోటెత్తితే మరోవైపు శ్రీశైల జలాశయం కనువిందు చేస్తున్న ఈ గేట్లను చూసేందుకు జన ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం శ్రీశైలం జలాశయం మీద కృష్ణమ్మ పర్వళ్ళు దొక్కుతూ దిగువకు వెళ్తున్నటువంటి హొయలులుకుతూ వెళ్తున్నటువంటి పర్వళ్ళను చూస్తూ ఉన్నాము. శ్రీశైలం జలాశయం గేట్లు 10 గేట్లు ఎత్తి 20 అడుగులు పైకి లిఫ్ట్ చేసి సుమారుగా 5,27,408 క్యూసెక్కుల వాటర్ దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ దిగువకు పెద్ద ఎత్తున కూడా వాటర్ ప్రవాహం పర్వళ్ళు దొక్కుతూ వెళ్తున్నది. ఇప్పటికే శ్రీశైల నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ పూర్తి స్థాయికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఒక్క రోజులోనే 37 టీఎంసీల వాటర్ శ్రీశైల జలాశయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జూరాల నుంచి అటు సుంకేశ్వర నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం చూసుకున్నట్టయితే 4,81,246 క్యూసెక్కులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నీటి నిల్వలు చూసినట్లయితే 215 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 203 టీఎంసీల వరద ప్రవాహం శ్రీశైల జలాశయం నిండుకుండను తలపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కుడి ఎడమగట్టు కాలువలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. ఈరోజు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు వచ్చినారు. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి పర్యాటకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ వ్యూ? మేము వినకొండ నుంచి వచ్చామండి. వ్యూ బాగుంది. 10 గేట్లు ఎత్తారు, చూడటానికి వచ్చాము మేము. రాత్రి వచ్చి ఇప్పుడు దాకా కొద్దిగా ట్రాఫిక్ జామ్గా ఉంటే 2-3 గంటల టైం పట్టింది. చాలా బాగుంది, చూడటానికి ఆనందంగా ఉంది. ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్లు ఆగిపోయి? దాదాపు నాకు తెలిసి 10 కిలోమీటర్ల పైన ఆగి ఉంటుంది. ఎన్ని గంటలు పట్టింది మొత్తం? నాకు రావడానికి బైక్ మీద రావడానికి నాకు 1.5-2 గంటలు టైం పట్టింది. వెహికల్లో రావాల్సి వస్తే 3-4 గంటల టైం ఎక్కువ పట్టింది. 10 కిలోమీటర్ల పైకి ఏంటంటే అన్ని కార్లు ఇవన్నీ వస్తున్నారు కాబట్టి టైం ఎక్కువ పట్టేటట్టు ఉంది. అది మరికొంతమంది మనతో పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఈ వ్యూ ఎలా? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నగర్ కర్నూలు. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి వారంతా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది వ్యూ ఇక్కడ? మేము కడతాల్ మండల్ నుంచి వచ్చినాం. వ్యూ చూస్తే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూడడానికి వచ్చిన భక్తులు కానీ వేలాది సంఖ్యలో వాహనాలు నిలబడడం జరిగింది. దోమలపేట నుంచి చూసుకుంటే పైన గుడి దాకా చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంది. అనుభూతి పొందడానికి దోమలపేట సైడ్ నుంచి ఇటు సైడ్ శ్రీశైలం రావడానికి ఎన్ని గంటల టైం పడుతుంది? ట్రాఫిక్ దాదాపు 2 గంటల టైం పడుతుంది. 2 గంటల టైం పడుతుంది. మనతో మాట్లాడడానికి మరి కొంత పర్యటన. ఎక్కడి నుంచి వచ్చారు బాస్? మేమా మార్గాపురం నుంచి అండి. బాగుంది, చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? వచ్చాం మేమా 10 మంది మేము వచ్చాం. ఫ్రెండ్స్ మందరం, యూత్ ఫ్రెండ్స్ మందరం వచ్చాం. వీకెండ్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, చేస్తున్నాం. కాలేజ్ మానేసి వచ్చాం. చూడటానికి వచ్చాం. ఓకే, రేపు హాలిడే ఉంది, రేపు రావచ్చు. అవును, రేపు ఉంది, మళ్ళీ రేపు కానీ ఎక్స్ట్రా కడతాం. ఓకే, కాలేజ్ డుమ్మా కొట్టి ఈ శ్రీశైల జలాశయానికి వచ్చాము. ఈ రోజుతో పాటు రేపు కూడా సండే కలిసి వస్తుంది కాబట్టి ఒకరోజు ముందుగానే వచ్చి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి చాలామంది యూత్ కూడా బైక్ మీద సరదాగా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ట్రాఫిక్ కష్టాలు మాత్రం వచ్చేటువంటి పర్యాటకులకు తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల జలాశయంలో కుడిగట్టు ఎడగట్టు కాలంలో విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇవాళే శ్రీశైల జలాశయాన్ని చూసేందుకు నారా భువనేశ్వర్ కూడా రాబోతున్నారనేటువంటి సమాచారం ఉంది. మొత్తానికైతే శ్రీశైల జలాశయం వద్ద పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తుతా ఉన్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదతో శ్రీశైల జలాశయం నిండుగుండని తలపిస్తుంది. ప్రకృతి అందాలతో పాటు కృష్ణమ్మ పర్వాలను చూసి ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.